నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు అశోక్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల తర్వాత ఓయి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని హామీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే పరిస్థితి చూద్దాం. నమస్తే సార్. సార్, ప్రధానంగా అంటే ఓయూకి ఒక ముఖ్యమంత్రి 20 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లనే ఉంటాయి. సో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారా? అసలు ఆయన ఏమి ఇచ్చిన రీచ్ కావడానికి? ఇప్పుడు ఓయికి వస్తుందంటే ఎవరైనా అక్కడికి వచ్చి ఏదో ఒకటి ఇచ్చిపోవడం, ఏదో ఒకటి ప్రణాళికాబద్ధంగా వస్తారు. కానీ ఏమి ఇవ్వకుండా యూనివర్సిటీ చూసిపోవడం కోసం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకోలే. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లుంటుందో ఆయన తెలియదు కాబట్టి చూసిపోవడానికి వచ్చినట్టుగా నాకు అనిపించింది. 3 నెలల తర్వాత మళ్ళీ వస్తా అని చెప్పాడు. అంటే మళ్ళీ వస్తానే పదం తప్ప దాంట్లో ఏమైనా అక్కడికి వచ్చే పదం ఏమైనా ఉందంటే ఏం లేదు. సరే, మళ్ళీ వచ్చిన తర్వాత 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, ఇస్తే సంతోషమే, స్వాగతిస్తాం. ఆయన డబ్బులు ఇస్తుంటే ఎవరు వద్దంటారు? నేనేమంటున్నా అంటే అయ్యాల 1000 కోట్లు ఇవ్వడం కాదు, ఫస్ట్ ఒక 100 కోట్లు ఇవ్వి. 100 కోట్లు ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తే నమ్మకం ఏర్పడతాయి. ఎందుకంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏమైనా ఇచ్చినవా? ఈయన ఉద్యోగాలు ఇచ్చినట్టుగా లెక్క చెప్పుకొని ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తారని పదే మీటింగులలో ఇప్పటికి 100 సార్లు చెప్తాయి. 100 సార్లు అబద్ధాలు చెప్పుకుంటా మళ్ళీసారి ఇక్కడ అబద్ధం చెప్పడానికి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. సరే, చూద్దాం డిసెంబర్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉందనగానే వారం రోజుల ముందు నుంచి కూడా మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, కొంతమందిని రిమాండ్కి తీసుకోవడం, కొంతమంది మీద అయితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మీరేం చెప్తారంటే ఒక ఓయూలో నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా ఇట్లాంటి ఇనప కంచెలు పెట్టి విద్యార్థుల దగ్గరికి రానివ్వకుండా నిరుద్యోగులను కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ముఖ్యమంత్రి. ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా ఆయన తెలివికల్లా ముఖ్యమంత్రి అయితే ఏదో ఒకటి హామీతో రావాలా. ఒక 100 కోట్లు ఇవాళ రిలీజ్ చేస్తున్నాం, లేదంటే ఒక 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం. టాగూర్ ఆటూరులో మీటింగ్ పెట్టినప్పుడు నిజమైన విద్యార్థులతో మీటింగ్ పెట్టాలి. టాగూర్ ఆటూరు మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిండిపోయింది. మొత్తంగా ముందు వరుసలో మీరు క్లోజప్లో చూస్తే ఒక్కరు కూడా విద్యార్థి లేరు, ఒక్కరు కూడా ప్రొఫెసర్ లేరు. టాగూర్ ఆటూరుని మొత్తం కూడా ఏరుకోరి కాంగ్రెస్ కార్యకర్తలతో, నువ్వు అంటే యూనివర్సిటీకి వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చినావా, నిరుద్యోగులతో మాట్లాడడానికి వచ్చినావా? అందుకని ఏమన్నా ఒకరోజు ముందు ఏమన్నంటే, నీకు నిజంగా సమస్యలు తెలవాలంటే ప్రొఫెసర్లతో మీటింగ్ పెడితేనేమో అక్కడ సమస్యలు అంటే సమస్యలు ఏందో తెలుస్తుంది. విద్యార్థులతో మీటింగ్ పెడితే విద్యార్థులు ఏం కోరుకుంటూ తెలుస్తుంది. విద్యార్థుల ప్రొఫెసర్లకే సమస్యలు తెలిసేది. ఇప్పుడు హాస్టల్లో సరిగా పెడతలేరు, టైం పెట్టట్లేరు, మొత్తంగా వాష్రూమ్స్ అని గందరగోళం ఉన్నాయి, బిల్డింగులు కురుస్తున్నాయి. అంశాలు తెలవాలంటే నిరుద్యోగులతో మాట్లాడాలా. ఇంకేమేమి బిల్డింగ్ కావాలా, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పేసి అడగాలంటే ప్రొఫెసర్లను కలవాలి. వీళ్ళని కావాలి కూడా కాంగ్రెస్ కార్యతో మీటింగ్ పెట్టినట్టుగా ఉంది. నీకు నిజంగా నిరుద్యోగుల మీ చిత్తశుద్ధి ఉంటే పక్కన పెద్ద లైబ్రరీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ పెద్ద లైబ్రరీ ఉంది, ఎప్పుడు పోయినా 1000 మంది దొరుకుతారు. మరి నేను ఒక ఆడవిడుపుగానన్నా అసలు నిరుద్యోగులు ఏం చేస్తారు, అలా కుర్చీలు బాగున్నాయా, చైర్లు బాగున్నాయా, పుస్తకాలు ఉన్నాయా, చదువుకుంటారా, చదువుకోవడం లేదా, నిజంగా మీకు ఏం కావాలని చెప్పేసి వాళ్ళని అడగాలి కదా. అంటే చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే ఓయూ లైబ్రరీ పోయి విద్యార్థులతో ముచ్చటించేవాడు. అంటే విద్యార్థులతో ముచ్చటించండా? కనీసం టాగూర్ ఆటూరు నిరుద్యోగులతో ఒకరిద్దరితో మాట్లాడిండా? అంటే నువ్వు ప్రసంగం చేయడానికి, అదే ప్రసంగం ఏదో ఇంటికాడ కూర్చొని టీవీలో చెప్తే అయిపోద్ది కదా. ఓయూకి వచ్చి ప్రసంగం చేయాల్సిన పని లేదు కదా. నువ్వేం చెప్పాలనుకున్నా మీడియా ద్వారా మీటింగ్ పెట్టి మేము 3 నెలల తర్వాత వస్తా, నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్తే అయిపోద్ది కదా. ఓయూకి ఎందుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి? 42 నిమిషాలు మాట్లాడినావు. 42 నిమిషాలలో నీదాన్ని అక్కడికి వచ్చే పదం ఒక నిమిషం అన్న నీ ప్రసంగం ఉందా? మళ్ళా ఆడొచ్చి గత ప్రభుత్వాన్ని తిట్టడము, ఓయూ గొప్పతనం గురించి చెప్పడం. ఓయూ గొప్పతనం నువ్వు చెప్పడానికి ఏముంది? ఆడ పుస్తకాలు తిరిగేసి దొరుకుతుంది. అంటే పివి నరసింహరావు ఓయూకి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యిండు, మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, రావి నారాయణ రెడ్డి. ఆయన ఇంకో గమ్మత్ ఏంటంటే తెలంగాణ సాయుధ పోవడం ఓయూ కేంద్రంగా నడిచిందట. చరిత్ర తెలియకుండా వచ్చిన చరిత్ర మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఉస్మాన్ యూనివర్సిటీలో సాయుధపోవడం జరిగిందా? జరగల. వందే మాతర ఉద్యమం జరిగింది. 1938లో ఆయన సాయుధపోవడం చెప్పి, సాయుధపోవడం మొదలైంది 1946లో. నువ్వు 1938లో సాయుధపోవడం జరిగిందని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం. 1938లో జరిగింది వందే మాతర ఉద్యమం జరిగింది. ఒక జాతీయ ఉద్యమాన్ని స్ఫూర్తి చేసుకుని ఉద్యమే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమానికి సాయుధపోవడానికి తెలివి లేకుండా నువ్వు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. కానీ అంటే మీరు అన్నట్టుగా నాకు తెలిసి ఆ ముందు స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తులే అనుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీలో లేకపోతే వీసీలో లేకపోతే వీళ్ళే కదా. ఆయన చెప్పడం కూడా ఉద్యోగాల విషయంలో మాట్లాడుతూ నేను దళితుల్ని చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ పదవుల దగ్గర నుంచి వీసీల దగ్గర నుంచి అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు సార్? ఒక ప్రొఫెసర్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు దళిత వర్గం, సామాజిక వర్గం, వెనుకబడిన వర్గం యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఉదాహరణకు బాలలత
ఒక బీసీ బిడ్డ, అద్దంకి దయాకర్ ఒక దళిత బిడ్డ, కోదండరామ్ సారు యూనివర్సిటీలో ఒక 40 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి. ఇవ్వడం తప్పింది పడతాం, ఇవ్వాలనే కోరుకుంటాం. ఒక దళితుడికి వీసీ పదవి ఇచ్చినాం, ఇవ్వాలని కోరుకుంటాం. మరి దళితుడికి సరైన గౌరవం ఇచ్చినవా? వీసీ గారని మాట్లాడినవా? వీసీ గారని మాట్లాడలే కదా, జస్ట్ ఏదో పేరు పెట్టి పిలిచే ప్రయత్నం చేసినావు. మరి వాళ్ళ గౌరవం ఆడిచ్చినాడు? నీకంటే వయసులో పెద్దోడే కదా వీసీ. నీకు 54 ఉంటే రిటైర్మెంట్ ఏజ్లో 60 ఏళ్ళ దాకా ఉన్నటువంటి వీసీ. మరి ఆయన గౌరవించినావు? గౌరవించలే కదా. ఏదో ఇచ్చినామంటే అంటే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని చెప్పుకోవడం కోసం ఇచ్చినట్టు సందర్భం. ఇలా బీసీలకు 42% అన్నావు. మరి ఎమ్మెల్యే ఎందుకు పోయినసారి మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు 42 మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోలేదు? ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా బీసీలు ఉన్నారు? మరి ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్లే కాబట్టి వాళ్ళు బతికిపోయారు. రిజర్వేషన్ లేకపోతే ఇవాళ చట్టసభలలో దళితులకు అవకాశం వచ్చేదంటే వచ్చేది కూడా కాదు. అలా అంబేద్కర్ పుణ్యమా అంట ఎస్సీ ఎస్టీలకు సరి అయినట్టు రిజర్వేషన్లు ఆల్రెడీ కేటగిరైజేషన్ జరిగింది కాబట్టి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంపీల సంఖ్య వాళ్ళ సక్రమంగా వాళ్ళు బతికిపోయారు. మరి బీసీల రిజర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ప్రకారం కూడా లేరు కదా. ఇలా 42% ఇస్తా అంటున్నావు. ఇంకో మీరు ఇక్కడ బాగా హైలైట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడం ఇలా కేంద్రం ఒప్పుకోవడం లేదు. వాళ్ళ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నాడు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తారట. మరి విద్యా ఉద్యోగ రంగంలో 42% ఎట్లా ఇస్తావు? కుదరదు కదా, అది ఎట్లా ఇస్తావు? మరి ఇప్పుడు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల కంటే నువ్వు పార్టీ పరంగా ఆల్రెడీ లాస్ట్ ఎన్నికల్లో 55% ఎన్నికయ్యారు. 50% ఎన్నికైనా నువ్వు 42% ఇచ్చేది ఇంకా తగ్గిస్తావు? ఇప్పుడు అవును, తగ్గిస్తున్నట్టే కదా, తగ్గించడమే. ఇప్పుడు సరే అంటే రాజకీయ పరంగా నువ్వు పదవులు ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా ఇస్తావు? మరి ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? అంటే నీకేమన్నా అవగాహన ఉండే చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అవగాహన లేకుండా చేసే సందర్భం. ఇక్కడ విద్యా ఉద్యోగ రంగంలో కూడా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు మెడలు వంచే ప్రయత్నం చేయి. ఎందుకు మెడలు వంచావు? జయలలితకి ఎందుకు మెడలు వంగిరు? మరి జయలలిత మెడలు ఉంచే దమ్ము ఉన్నప్పుడు నీకెందుకు దమ్ము లేదు? మాటలు మాట్లాడడానికి మస్తు దమ్ము ఉంటుంది. మరి రిజర్వేషన్ ఎందుకు సాధించలేకపోతున్నావు? ఎందుకు నరేంద్ర మోడీని పర్సనల్గా ఎందుకు కలవలేదు? ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు? మాట్లాడాలి కదా, పార్టీ పరంగా ఒప్పించే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ప్రతిపక్షాలను ఎందుకు తీసుకొని పోలేదు? అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటుండు కదా ఆయన. అపాయింట్మెంట్ మాకు ఇవ్వట్లేదు కాబట్టి 42 సార్లు 52 సార్లు ఢిల్లీ పోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి అని చెప్తున్నావు కదా. నువ్వు ప్రతిపక్షాల మీటింగే పెట్టకపోతే పోయి ధర్నా చేయడం కాదా? బీజేపీ వాళ్ళని తీసుకొని, కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని, కమ్యూనిస్ట్ వాళ్ళని తీసుకొని, బీసీ నాయకులను తీసుకొని నువ్వు ఢిల్లీ పోయి చర్చలు జరపాలి కదా. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటిదాకా చేయలే కదా. లేదు, ఏమి చేయకుండా గాలి మాటలు చెప్తున్నట్టు ఒక ముఖ్యమంత్రి. ఈయన గాలి ముఖ్యమంత్రి తప్ప ఈయన జన ముఖ్యమంత్రి కాదు సార్. అంటే ఇప్పుడు 15 రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని కోదండరామ్ గారికి చెప్పడం జరిగింది. అట్లా చెప్తారు కోర్టుల కేసు. అందులో క్లారిటీ ఉన్నప్పుడు మరి నిరుద్యోగులకి నేను ఇదిగో పలానా తారీఖు నేను ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా క్లారిటీగా మీరు క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే 15 రోజులలో ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి న్యాయం చేస్తామని చెప్పిన నువ్వు నిరుద్యోగులు 15 రోజులు ఎందుకు చేయలేకపోతున్నావు? డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కదా. డిసెంబర్ 10 నెలలు అయితే, 8 నెలలు 9 నెలలు అయితే ఇంతవరకు ఎందుకు న్యాయం చేయడం లేదు? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. అందుకే మేము రేపు చట్టసభల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి రేపటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల ప్రస్తావన ఖచ్చితంగా రావాలా. మేము ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు ఖచ్చితంగా మా నిరుద్యోగులపైన, ఉద్యోగాలపైన చర్చ జరగాల. ప్రైవేట్ రంగంలో ఏమిస్తారు, ప్రభుత్వ రంగంలో ఏమిస్తారు, దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనే చర్చ ఖచ్చితంగా అసెంబ్లీ రావాలి. అసెంబ్లీలు అంటే ఒక వర్లుబోతుల దుకాణంగా మారిపోయింది. వీడిని వాడిదిట్ట, వాడిని వీడిదిట్ట. ఏదో నామకి వాసుగా 3 రోజులు ఎందుకు పెట్టుకోవాలి? అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు పెట్టొచ్చు కదా. ఎన్నో సమస్యలను చర్చించవచ్చు కదా. అన్ని అంశాలు చర్చించకుండా ఏది అంశం రాకుండా ఏదో పైగా వర్షాకాల సమావేశం నిర్వహించడం ఎందుకంటే అది ఒప్పుకో. 6 నెలలకోసారి ఖచ్చితంగా సమావేశాలు కాబట్టి అన్న మాదిరిగానే సమావేశాలు నిర్వహిస్తారు తప్ప నిజంగా అసెంబ్లీ అనేది సమస్యల కేంద్రంగా నడవడం లేదు. నిరుద్యోగుల సమస్యల మీద ఖచ్చితంగా రేపు నిలదీశాలని చెప్పేసి అందరికీ ప్రతిపక్షాలకు వినతిపత్రాలు ఇస్తాం. రేపు ఎమ్మెల్యేలకు ఫోనింగ్ ప్రోగ్రాం కూడా పెడుతున్నాం. నిలదీయాల, కొట్లాడాలా, ఖచ్చితంగా మన నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలనే ఒక డిమాండ్తో పనిచేస్తా ఉన్నాం. సార్, అంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ శాతం అశోక్ సార్ మీద ఫోకస్ చేసినట్టు ఉంది కదా గవర్నమెంట్ అంతా. ఎందుకంటే మొన్న నాకు తెలిసి మీరు ఎమ్మెల్సీ దయాకర్ ముందు మాట్లాడిన తర్వాత నుంచి కూడా ఎక్కువ శాతం మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కానీ మీ కదలికలను ఎక్కువ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఏం చెప్తారు సార్? అంటే మీరు టార్గెటా ప్రభుత్వానికి? ఇప్పుడు మేబీ కావచ్చు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పెద్దల స్థాయిలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో నా మీద ఏదో ఒకటి చేయాలని ఒక కుట్ర కూడా నా పైన జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న మీటింగ్ అయిపోయినాక
మీటింగ్ ఆగముందు అరెస్ట్ చేసిరంటే అవును. ముందస్తు అరెస్ట్ అనుకోవచ్చు. మీటింగ్ అయిపోయినాక టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఈస్ట్ జోన్ వాళ్ళు, సెంట్రల్ జోన్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి వీళ్ళు పట్టుకపోయిన సమాచారం వాళ్ళ తెలియకుండా పట్టుకపోయి బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? జాగ్రత్త ఉండని ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నా మీద ఏదో కుట్ర జరుగుతుంది, కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా. ముందు ముందు కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మీ ఇబ్బందులన్నీ నన్ను ఏమి చేయలేవు. అంటే ఆ రోజు మీరు ప్రశ్నించడమే దీనికి కారణం అనుకోవచ్చా? మేబీ కావచ్చు, ముఖ్యమంత్రిని ప్రశ్నించడం కావచ్చు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. మీరు అడిగే క్వశ్చన్లకు కూడా సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే 100 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో గేట్ల కాడ ముళ్ళ కంచెలు వేసారు. ఓన్లీ గేట్ల కాడ, అటు గేటు కాడ ఇటు గేటు కాడ ముళ్ళ కంచెలు వేసినాక చూసాము. కానీ అరే నీ అమ్మ ఎన్సీసీ గేట్ నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు టోటల్గా ముళ్ళ కంచెలు వేసి మొత్తం కూడా తీసుకుపోవడానికి ఒక పరిస్థితి ఎందుకు దాపురించింది? అంటే నిరుద్యోగులు అంటే ముఖ్యమంత్రికి భయం ఉన్నది, ఏదో చేస్తారన్న భయం ఉంది. గంత భయం ఉన్నాడు ఎందుకు వచ్చినాడు? కాకుండా ఒకవేళ వచ్చినావు ఏమి ఇచ్చినావు, మాకు ఏం చేసినావు, ఓయికి వచ్చి ఏం చేసినావు, ఇస్తా అని చెప్పడం తప్పని కొత్తగా అని చెప్పినావా? 3 నెలలు వస్తా అని చెప్పినావు. సార్ చూద్దాం, మరి వస్తే సంతోషమే. 1000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇస్తే ఇంకా సంతోషమే. సార్ ఆశ ఉందా సార్ ఇంకా మీకు? ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నాకైతే ఆశ లేదు, నాకైతే చేసిన నమ్మకం లేదు. నమ్మకం ఉండాలని చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్ నమ్మకం పెట్టుకుందాం, మిగతా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు కూడా సమాధానం ఏంటంటే నమ్మకం పెట్టుకుందాం, చూద్దాం. ఎందుకంటే అద్దంకి దయాకర్ 3 రోజుల ముఖ్యమంత్రి కల్పిస్తున్నాడు, ఏం కలపాలా? నిరుద్యోగుల చర్చలు జరపాలా? ఇంతవరకు నిరుద్యోగులకు ఏం చేయాలా? ఇష్టం ఒక ఆశతోనైతే ఉందాం. ఎందుకంటే యూనివర్సిటీ అనేది గొప్పది కాబట్టి, ఎంతోమంది చదువుల తల్లిని ఎంతోమంది తయారు చేసింది కాబట్టి, ఓయిని బాగు చేస్తుంటే ఎవరు కూడా వద్దన్నారు. కానీ తక్షణమే బాగు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సార్ అంటే అశోక్ సార్ని అంటే నిరుద్యోగుల పట్ల కూడా కొంత వ్యతిరేకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా గవర్నమెంట్ నుంచో, లేకపోతే వ్యతిరేక పార్టీలో చేయాలని నాకు ఎందుకు ఉంటుందండి? నేను ఇది మిమ్మల్ని వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ తాబేదారులుగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పాటు ఎన్ఎస్ఏ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు పార్టీ పరంగా విద్యార్థులు కదా, వాళ్ళకెళ్ళి విమర్శలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే సమాధానం చెప్పలేని పరిస్థితులలో బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నేను టీఆర్ఎస్ మనిషి అని, పేడ్ ఆర్టిస్ట్ అని, ఇంకేదో అంటారు. కానీ నిజంగా విద్యార్థులకైతే తెలుసు అశోక్ సార్ పేడ్ ఆర్టిస్టా, టీఆర్ఎస్ మనిషా, కాంగ్రెస్ మనిషా, ఎవరికి సంబంధం లేని మనిషా, నిజాయితీగా కొట్లాడుతుండా లేదనేది విద్యార్థులు గమనిస్తారు కదా, సమాజం గమనిస్తారు కదా. నువ్వు వచ్చి బురద పూసినంత మాత్రాన నాకేమైనా అవుతుందా? ఏం కాదు కదా. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్లో కూడా నిర్భయంగా నీ కేసులని ఛేదించుకుంటూ కొట్లాడింది కూడా అశోక్ సారే, ఇవాళ కొట్లాడుతుంది అశోక్ సారే. కాబట్టి విద్యార్థులకు వాస్తవాలు తెలుసు. కాబట్టి నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక లెక్చరర్గా, ఒక పాఠం తెలిసినట్టు ఒక పాఠం చెప్పగలను. నోటిఫికేషన్లపైన అవగాహన ఉంది, తెలంగాణ సమాజం పైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిలదీసినప్పుడు ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి ఎత్తుకపోవడాలు సర్వసాధారణమే. కాబట్టి పోలీసుల నిర్బంధాలను ఛేదించుకొని అశోక్ సార్ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. మీరు రిమాండ్ చేయండి, జైల్లో పెట్టండి, పీడియాక్ట్లు పెట్టండి, ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు. అశోక్ సారు నిజాయితీ కొట్లాడతాడు, కొట్లాడే దమ్ము అశోక్ సార్. సార్ అంటే మీరు మొన్న గాంధీ భవన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ తర్వాత నాకు తెలిసి ఆ తర్వాత చాలా మంది నిరుద్యోగులు బయటకు వచ్చి మీకు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. అంటే బేసిక్గా ఇది రాజకీయంగా అశోక్ సార్ మమ్మల్ని వాడుకుంటున్నారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేం చెప్తారు సార్? అశోక్ సార్ రాజకీయ నాయకుడు కాదు కదా, అశోక్ సార్ ఉద్యమకారుడు. నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా. నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళకి ఈర్ష్య ఉండొచ్చు. అశోక్ సార్ చుట్టూ అందరు తిరుగుతున్నారు, మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవట్లేరు కనుక ఈర్ష్య ఉండొచ్చు. ఆ ఈర్ష్యతోనే వాళ్ళు మాట్లాడేది తప్ప వాళ్ళ ఎలాంటి వాస్తవాలు ఏం లేదు. తెలుసు వాళ్ళు మాట్లాడిన కారణంగా వాళ్ళకు విద్యార్థులు కూడా గట్టిగా సమాధానం చెప్పారు. వాళ్ళ గోతి వాళ్ళే తోవుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నా మీద విమర్శలు చేసేవాళ్ళు వాస్తవాలు ఏందో అయితే విద్యార్థులకే తెలుస్తాయి కదా. కాబట్టి వాళ్ళ గోతి వాళ్ళే తోవుకుంటారు, వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళే పడతారు. సరే అంటే ఎన్ని జరిగినా ఈ ఉద్యమానం అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో క్లారిటీగా, ఏదైతే అమర నిరాహార దీక్ష కావచ్చు, నెక్స్ట్ ఏం చేయాలనుకున్న విషయాలైనా కానీ ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల అశోక్ సార్ నిలబడతారా? ఎన్ని కేసులైనా అశోక్ సార్కి చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి ఉంది కాబట్టి విద్యార్థులు నమ్ముతున్నారు. అప్పుడు సుదీర్ఘంగా ఉద్యమాలు చేయాలంటే చిత్తశుద్ధి లేకపోతే, నిజంగా ఫైట్ చేయకపోతే విద్యార్థులు నమ్మరు. 3 రోజులను పక్కన దూచేస్తారు. నేను స్వార్థం కోసం పనిచేస్తున్నట్టు ఒక ఆలోచన అందరికి. వాళ్ళ విద్యార్థులు అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు కదా, సమాజం మీద అవగాహన వాళ్ళు కదా, వాళ్ళు ఎవరైందని చెప్పేసి వాళ్ళు ఒక స్మెల్ పర్సెప్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళైతే చూస్తారు కదా, చాలా రోజులు చూస్తారు. కాబట్టి నాకు చిత్తశుద్ధి ఉంది, అంకిత భావం ఉంది, సమాజం కోసం ఏదో చేయాలన్న తపనైతే నాకు ఉన్నది. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, ఊర్లోకి వెళ్ళి వచ్చిన, వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన, వ్యవసాయం చేసినోడిని, నేను గౌడ్స్ కమ్యూనిటీని తాళ్ళకి కళ్ళు గీసినోడిని, బడికి సైకిల్ మీద పోయినోడిని, అన్నీ తెలుసు నాకు. అంటే ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఏ ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాడి అవసరాలు ఏంటి, వాడి ఇబ్బందులు ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలుసు.
కాబట్టి తెలుసు కాబట్టి పైగా ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం, ఎడ్యుకేషన్ డెస్క్లో పనిచేసే అనుభవం, నోటిఫికేషన్ల మీద ఎన్నో ఎగ్జాములు రాసినటువంటి వాడిని, ప్రతిదీ నేను స్పర్శించిన వాడిని, యూనివర్సిటీలో చదువుకొని ఒక స్పర్శతో మాట్లాడుతున్నటువంటి, అంటే చూసి దూరపు కొండలు నునుపండుగా చూసి మాట్లాడడం వేరు, దాంట్లో అనుభవం పొంది ఈయన నా ముఖ్యమంత్రి నేను పేదరికంలోకి వచ్చి మాట్లాడుతున్నాను చెప్పిండు. అవును, పేదరికంలో వచ్చి మాటలు మాట్లాడుతున్నాను, మాటలతో పాటుగా నేను విద్యార్థుల తరపున నిలబడి కొట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజన్నా విద్యార్థుల గురించి ఆయన జీవితకాలంలో ఎప్పుడన్నా మాట్లాడిండా? ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో, ఆయన జెడ్పీటీసీగా పనిచేసినటువంటి రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ పార్టీ 2004, 2006 ఆయన రాజకీయాలలో ఉన్నాడు. ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి ఆయన ప్రశ్నించిండా? నిరుద్యోగుల గురించి మాట్లాడిండా? సో నిరుద్యోగ సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసా? తెలియదు కదా. తెలియని వ్యక్తి నిరుద్యోగుల గురించి అక్కడే లోపం వస్తుందా సార్? అంటే గైడ్ చేయకపోవడమా? గైడ్ చేసేవాళ్ళు గైడ్ చేస్తే ఆయన మాట విన్నాడు. ఆయన కూడా కేసీఆర్కి మించినటువంటి మోనార్కే. కేసీఆర్ కూడా ఓడ మాట్లాడినాడు. కాకపోతే కేసీఆర్కి ఏంటంటే సబ్జెక్టు పైన అవగాహన ఉంది, యూనివర్సిటీలో చదువుకుంది కాబట్టి సబ్జెక్ట్ అవగాహన ఉంది. ఈయనకు అవగాహన లేదు. పైగా ఎవరు చెప్పి ఈయన పరిస్థితి లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతా ఉంది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, మీకు తెలియకపోతే మేము చెప్తాం, విద్యార్థులను పిలిపించుకొని మాట్లాడండి, యూనివర్సిటీ విద్యార్థులతో ఒక చర్చ పెట్టండి. ఇప్పటిదాకా 20 నెలల కాలంలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? మరి ఎందుకు మాట్లాడవు? నిరుద్యోగులు మీకోసం కొట్లాడారు కదా. ఎన్నికల కంటే ముందే మా దగ్గర మధ్యలో కూర్చుంటవి, మీ రాహుల్ గాంధీ వచ్చే, ప్రియాంక గాంధీ వచ్చే, ఇంతమందిని పట్టుకొస్తారు. ఇప్పుడు ఎందుకు పట్టుకొస్తలేరు? అంటే మీరు అధికారంలోకి వచ్చేసి మీ పని అయిపోతుందా? నిరుద్యోగులు మీకు అసలు అవసరం లేదా? అవసరం లేనట్టుగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డం పెట్టుకొని ఇంకో 6 నెలల పాటు కాలం గడుపుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఎంటబడేది నిరుద్యోగులే. మిమ్మల్ని ఎవరైతే అధికారులను తీసుకొచ్చారో వాళ్ళు మిమ్మల్ని అధికారానికి దూరం చేస్తారు ఖచ్చితంగా. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. 100% ఓటు వేయరు. నేను అశోక్ సార్ చెప్తానే వేస్తారా వేయరని కూడా కాదు. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీళ్ళు నమ్ముకొని అధికారులను తీసుకొస్తే మమ్మల్ని నిండా ముంచిన సంగతి వాళ్ళకి తెలుసు. రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో విద్యార్థుల యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. రేపు గ్రామాలకు వస్తే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, ఎన్నికల్లో ప్రభావితం చేస్తాం. అది చేయొద్దంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రాకముందే, నోటిఫికేషన్ రాకముందే మా నోటిఫికేషన్లు ఇచ్చి మీ నోటిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పారు సార్. అంటే మీరు ఎంతైనా కానీ, ఎంత కాదన్నా అవునన్నా, కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. మీలాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరిగిన వాళ్ళు. సో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అసలు సచ్చిన ఓటేయద్దని. మొన్న కూడా మీరు ఒక లైవ్లో వీడియో మాట్లాడుతుంది, అది కూడా చూశాను. అసలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడమే మేము చేసిన తప్ప అనే ఆ వర్షను, అంటే మీరు మాట్లాడిన వర్షన్ కూడా ఎందుకు సార్? ఎందుకు ఆ ఆవేదన ఎందుకు రావడం జరిగింది? ఎందుకు వస్తుందంటే వాళ్ళు కనీసం మా గురించి ఆలోచన చేయట్లేరు. ఫలానా టైంలో ఇస్తామని చెప్పాలి కదా, త్వరలో ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఈయన ఉద్యోగాలు ఇచ్చినామని, అసలు ఉద్యోగాలు వద్దని ధర్నా చేయడం అని చెప్పడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇప్పుడు నీకు డిఎస్సి గ్రూప్ 2 2 ఒకేసారి డేట్లు ఇచ్చారు. ఈ 2 డేట్ల కారణంగా ఇది రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవాల్సి వస్తుంది, 2 రాసుకోలేకపోతున్నాం. కొంత ఎగ్జామ్ల మధ్య గ్యాప్ కావాలని కోరిరు. అవును, ఉద్యోగాలు వద్దని కూడా ధర్నా చేస్తాడు. చేయలేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఉద్యోగాలు వద్దని కూడా ధర్నా చేస్తాడా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనట్టు ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చుంటే ఎట్లా? కనీసం అది కూడా, అరే బాబు 30 లక్షల మంది ఉంటాడు, ఉద్యోగాలే లేవురా నాయన, కూడా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారా? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడే ముఖ్యమంత్రి అని దొరుకుతాడా? కాబట్టి అసలు నాకు తెలిసి ఆ కాంగ్రెస్లో శూన్యం కనబడతా ఉంది. ఎవరు లేరు కాబట్టి, ఎవరు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కన్నట్టుగా ఆ రేవంత్ రెడ్డి అంటే ఆడ స్పేస్ ఉంది, ఆ స్పేస్ను ఆక్యుపై చేసుకోండి. ఆయన నిజంగా ప్రజల మనిషి కాదు, నిజంగా ప్రజల మనిషికి వెళ్ళి ప్రజా ఉద్యమకారులకు వెళ్ళి వచ్చినోడు కాదు, ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు కాదు, యూనివర్సిటీలో చదువుకున్నోడు కాదు. ఆయన జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసి సీఎం అయినాడు. డబ్బుల మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసి ఇటుదాకా అడుగులు వేసినాడు. రేవంత్ రెడ్డికి తెలిసింది ఎట్లా అంటే మేనేజ్మెంట్ స్కిల్ తెలుసు, రాజకీయ నాయకులను ఎట్లా ప్రభావితం చేయాలా, ఎవడెవరిని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అధికారంలోకి వచ్చిండు. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి కానీ పరిపాలన చేసే స్కిల్స్ ఆయనకు లేవు. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో మరింత తెలంగాణ రాష్ట్రం వెనకపోతే ఈయన పరిపాలన కాలంలో రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మంచి సలహాదారులను పెట్టుకొని మంచి పరిపాలన చేసే ప్రయత్నం చేయి, లేకపోతే ఈయన కాంగ్రెస్ అనే పడవను
ఎక్కడ అడుగుల్లోకి ముంచిపోతాడు. మళ్ళీ పైకి వచ్చే పరిస్థితి కూడా ఎందుకు ఉండే పరిస్థితికి మళ్ళీ 20 ఏళ్ల పాటు కాంగ్రెస్కు భవిష్యత్తు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సార్ అంటే మీరు ఏ పిలుపునిచ్చినారు? ఇప్పుడు నిరాహార దీక్ష అన్నారు, ఆమరణ నిరాహార దీక్ష 1వ తారీఖు నుంచి చేద్దాం అనేది. అవును. కానీ ఏది పిలుపునిచ్చినా మీరు ముందస్తు అరెస్ట్ అవ్వడము, లేదంటే మీ మీద ఒక నిఘాను టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లడం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అవునవును. అంటే మీరు ఏం చెప్తారు మరి నెక్స్ట్ కార్యాచరణ విషయంలో? మరి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మన గాంధీ భవన్కి మీరు వెళ్తానన్నప్పుడే నేను అడిగినప్పుడు, అవునవును. సార్ మరి వీళ్ళు ఎటు చూసినా మీ మీదే ఫోకస్ ఉంది, ఖచ్చితంగా ముందస్తు అరెస్టులు చేస్తారని. అవునవును. మీరు ఏం చెప్తారు సార్ మరి నెక్స్ట్ కార్యాచరణ? మరి ఇదే అరెస్టులు కంటిన్యూ అయితే అశోక్ సార్ అయితేనే ఉంటాయి. ఆ నిర్బంధాలను ఛేదించుకొని ఉద్యమం చేయడమే ఇవాళ ఉన్నటువంటి మాకు ప్రధానమైన టాస్క్. రేపు ఆమరణ నిరాహార దీక్ష కూడా సెప్టెంబర్ 1 నుంచి మేము అనుకున్నాము. అయితే స్థానిక సంస్థ ఎన్నికలు 5, 6వ తారీఖు వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆమరణ నిరాహార దీక్షని పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయినాక ఆ ప్రోగ్రాం ఉంటుంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీని వేదిక చేసుకొని ప్రతిపక్ష నాయకులను నిలదీసే విధంగా ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేపు 119 మంది ఎమ్మెల్యేలకి నిరుద్యోగులంతా ఫోన్ చేసి మా బాధ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందిగా కోరే ఒక ప్రయత్నం చేస్తాం. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఇలా అడుగులేసే ప్రయత్నం చేస్తాం. రైట్. సో అది అశోక్ సార్ ఖచ్చితంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిరుద్యోగుల తరపున కొట్లాడుతూనే ఉంటానంటూ కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో మమ్మల్ని కూర్చోబెట్టి మేము చెప్పాలనుకున్నది వింటే చాలా సామరస్యంగా ఈ సమస్యని ముందుకెళ్ళొచ్చు, కానీ మీరు వినకపోవడం అనేది కరెక్ట్ కాదు అనే అంశం మీద, అలాగే ఈ 1వ తారీఖున ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన పిలుపునిచ్చారో ఇది అసెంబ్లీ తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీలో ఇప్పుడున్న 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను మేము కలవబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి మా తరపున, మా నిరుద్యోగుల తరపున మాట్లాడాల్సిందిగా కోరుతామంటూ కూడా ఆయన పిలుపునిస్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకటి.